పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని చాంబర్స్ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో మంత్రి రామనాయుడు పాల్గొన్నారు। అయితే రాష్ట్రంలోని ప్రతి విద్యా సంస్థలోనూ ఉపాధ్యాయ నియామకాల భర్తీకి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు। దేశంలోనే 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమేనని ఆయన అన్నారు। నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా విధానంలో సమూల మార్పులు జరుగుతున్నాయని చెప్పారు। కూటమి ప్రభుత్వం నేతృత్వంలో వచ్చే జనవరిలో రెండోసారి ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సికి ప్రభుత్వ సన్నద్ధం అవుతుందని స్పష్టం చేశారు। నారా లోకేష్ గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది। అయితే మన చాంబర్స్ కాలేజ్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి ఆయన పిలిచారు, అని చేత ఆ డేట్కి ఆయన అవైలబుల్ లేదు। నేను 20వ తారీఖు తర్వాత అయితే వస్తాను, ఎందుకంటే ఆయనకి ఈ పెట్టుబడులు ఏదైతే మన విశాఖ సమ్మిట్ ఏదైతే ఉందో దాని నిమిత్తం ఆయన అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నారు, దాని ప్రిపరేషన్ ఉంది। అని చేత 20వ తారీఖు అయితే మరి డేట్ నేను ఇచ్చి తప్పనిసరిగా వస్తానని అన్నారు। కానీ ఆల్రెడీ అప్పటికే మన డేట్ ఫిక్స్ అయ్యి ఉండడం, మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ ఇవి వస్తాయి, మళ్ళీ ఇబ్బంది పడతారు స్టూడెంట్స్, అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి ఉన్నామని చెప్పి మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో మీ కాలేజీ మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా స్టాఫ్ కానీ నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం। తప్పనిసరిగా భవిష్యత్తులో మరి ఒకసారి ఈ కాలేజీకి లోకేష్ గారిని తీసుకుని వస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన కూడా ఎడ్యుకేషన్ మీరు చూస్తూ ఉన్నారు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నారు। ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ అనే విధానాన్ని తీసుకురావడం కానీ, మనమే మీరు చూసారు డిఎస్సి, ఇప్పుడు ఇవాళ మీరు అందరూ ఎంత కష్టపడి చదువుకుంటూ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ రేపు మీకు ఉద్యోగాలు కావాలి। నెంబర్ 1 ఉద్యోగాలు రావడమే కాదు, రేపు స్కూల్స్ లో మళ్ళీ మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి పిల్లలకి మంచి విద్య కావాలి। పిల్లలకంటే అక్కడ మళ్ళీ టీచర్ ఉండాలి, టీచర్ ఉంటేనే ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, టీచర్ లేకుండా ఎడ్యుకేషన్ ఉండదు। అందుచేతనే మొన్న 16,350 టీచర్ల పోస్టుల్ని డిఎస్సి ద్వారా వేసినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారిది।